నల్లమల్ల అభయారణ్యం ప్రాంతంలో 7 నదులు కలిసే సప్త నదుల సంగమేశ్వర క్షేత్ర శిఖరాన్ని కృష్ణా జలాలు తాకాయి. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాలకు వరద ఎక్కువ కావడంతో జూరాల 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు శ్రీశైలానికి వదిలారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 92,4860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 855 అడుగులకు చేరుకుంది. జూరాల నుంచి 49,363 క్యూసెక్కుల నీరు శ్రీశైలం వచ్చి చేరుతోంది. జలాశయం 862 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా నది గర్భంలో కలిసిపోతోంది. ఆదివారం సాయంత్రం నాటికి సంగమేశ్వర క్షేత్రం శిఖర భాగానికి కృష్ణా జలాలు చేరుకున్నారు. వరద ప్రవాహం ఇలా కొనసాగితే సోమవారం ఆలయం పూర్తిగా జలధివాసం కానుంది. ప్రతి ఏడాది 8 నెలలు నది గర్భంలో, 4 నెలలు భక్తులకు దర్శనమిచ్చే చారిత్రక నేపథ్యం ఉన్న పాండవుల వనవాసం చేసిన ప్రాంతం ప్రాచీన ఆలయం నేడు కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోనుంది. ఆ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన భక్తులు, పర్యాటకులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ శిఖరం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, శ్రీశైలం రిజర్వాయర్ కి కృష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచి దాదాపుగా 36,050 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇటు తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో కలుపుకుంటే మొత్తం 54,542 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ 856 అడుగులకు చేరుకుంది. ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగంలో ఉన్నటువంటి సంగమేశ్వరం క్షేత్రం 855 అడుగులకు చేరుకుంటే గుడి పూర్తిగా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం పరిశీలిస్తే మాత్రం గత సంవత్సరం భారీగా 1,600 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరడంతో గుడి దాదాపుగా ఏప్రిల్, మే వరకు భక్తులకు అందుబాటులోకి రాలేకపోయింది. కేవలం ఒక 2 నెలలు మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతి ఉండేది. ప్రధానంగా ఇప్పుడు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు మళ్ళీ వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 885 అడుగులు నీటి మట్టం, 885 అడుగులకు గాను 856 అడుగులు నీటి మట్టం ఉంది. అదేవిధంగా 215 టీఎంసీలకు గాను 94 టీఎంసీల నీరు నిల్వ అందుబాటులో ఉంది. ప్రధానంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతం అంటే జూరాల నుంచి మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టుకి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇటు తుంగభద్ర నది నుంచి వరద నీటి ప్రవాహం లేకపోవడంతో నిన్నటితో పోలిస్తే ఈ రోజుకి 10,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం తగ్గిందని చెప్పవచ్చు. ఇప్పటికే 856 అడుగులకు చేరుకోవడంతో ఇటు శ్రీశైలం బ్యాక్ సైడ్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఇటు సీమ జిల్లాలకు తాగునీటిని అందించే అవకాశం అయితే ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.